మీరు కూర్చున్నా నిలబడినా మీ మోకాళ్లు కటకటమని శబ్దం చేస్తున్నాయా? మెట్లెక్కుతుంటే గుండెల్లో రాయి పడ్డట్టు భయమేస్తోందా? అసలు కింద కూర్చోవాలంటేనే అదొక పెద్ద యుద్ధంలా అనిపిస్తోందా? అయితే మీరు ఒక్కరే కాదు, ఈ రోజుల్లో 40 ఏళ్లు దాటకుండానే లక్షల మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఇది. డాక్టర్ దగ్గరికి వెళితే ఆపరేషన్ అంటారు, లేదంటే ఇంజెక్షన్లంటారు. కాని మీకు తెలుసా, మన శరీరంలోనే మోకాళ్ల గుజ్జును మళ్లీ పెంచే అద్భుతమైన ఫ్యాక్టరీ ఒకటుందని? మన తాతలు ముత్తాతలు 100 ఏళ్లొచ్చినా గింతేవాళ్లు, కర్రసాయం లేకుండా నడిచేవాళ్లు. మరి మనకెందుకు ఈ చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులొస్తున్నాయి? కేవలం కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటే ఈ సమస్య తగ్గిపోతుందా? ఖచ్చితంగా తగ్గదు. ఎందుకంటే మనం అసలు మూలాన్ని మర్చిపోతున్నాం. ఇప్పటివరకు ఎవరూ మీకు చెప్పని కొన్ని అద్భుతమైన రహస్యాలను తెలుసుకోబోతున్నాం. ఇవి కేవలం చిట్కాలు మాత్రమే కాదు, మీ మోకాళ్ల తలరాతను మార్చేసే పక్కా పరిష్కారాలు. మనం చేసే మొదటి తప్పు, మోకాళ్ల గుజ్జు అంటే ఏదో ఒక జెల్ లాంటి పదార్థం అనుకోవడం. నిజానికది ఒక సజీవ కణజాలం. మన మోకాళ్ల మధ్య ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఒక లూబ్రికెంట్ లాంటిది. ఇది తగ్గిపోతే ఎముకలు ఒకదానికొకటి రాసుకుని విపరీతమైన నొప్పొస్తుంది. మరి దీన్ని పెంచాలంటే మన వంటింట్లో ఉండే ఒక అద్భుతమైన వస్తువు ఆలివ్ గింజలు, గార్డెన్ క్రెస్ సీడ్స్. వీటి గురించి చాలామందికి తెలీదు. ఇవి రక్తహీనతను తగ్గించడమే కాదు, ఎముకల మధ్య గుజ్జును అద్భుతంగా పెంచుతాయి. ప్రతిరోజూ రాత్రిపూట 1 చెంచా ఈ గింజలను నీళ్లల్లో నానబెట్టి ఉదయం పూట పాలలో కలిపి తీసుకుంటే కొన్ని రోజుల్లోనే మీ మోకాళ్లలో ఆ మార్పును గమనిస్తారు. అలాగే మనందరికీ మునగ చెట్టు తెలుసు, కానీ మునగ గింజల్లో ఉండే శక్తి ఎవరికీ తెలీదు. మునగ గింజల పొడిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మోకాళ్ల వాపును తగ్గించి అక్కడ కొత్త కణజాలం పెరగడానికి దోహదపడతాయి. ఇది వినడానికి వింతగా ఉండవచ్చు, కానీ మునగ గింజల నూనెతో మోకాళ్లకు మసాజ్ చేయడం వల్ల అక్కడ రక్త ప్రసరణ పెరిగి గుజ్జు వేగంగా వృద్ధి చెందుతుంది. చాలామంది చేసే మరో తప్పేంటంటే నొప్పిగా ఉందని అస్సలు కదలకపోవడం. కానీ మీకు తెలుసా, మోకాళ్ల గుజ్జు పెరగాలంటే కదలిక చాలా ముఖ్యం. ఇక్కడ ఒక సీక్రెట్ ఎక్సర్సైజ్ ఉంది. అదే వెనక్కి నడవడం, బ్యాక్వర్డ్ వాకింగ్. మీరు రోజుకు కేవలం 5 నిమిషాల పాటు వెనక్కి నడిచి చూడండి. మనం మామూలుగా ముందుకు నడిచినప్పుడు మన మోకాళ్లపై పడే ఒత్తిడి కంటే వెనక్కి నడిచినప్పుడు మోకాళ్ల వెనుక ఉండే కండరాలు యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల జాయింట్స్ మీద ఒత్తిడి తగ్గి అక్కడ సహజంగానే గుజ్జు ఉత్పత్తి అయ్యే అవకాశం పెరుగుతుంది. ఇది విదేశాల్లో ఫిజియోథెరపీలో వాడుతున్న ఒక అద్భుతమైన టెక్నిక్. అలాగే నీరు తాగే పద్ధతి కూడా మీ మోకాళ్ల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల మన శరీరంలోని వాతదోషం పెరిగి అది జాయింట్లలోని ద్రవాలను ఎండబెట్టేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూర్చుని గుటకగుటకగా నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ మీ జాయింట్లలో ఆ లుబ్రికేషన్ మెయింటైన్ అవ్వాలంటే ఇది చాలా ముఖ్యం. ఇక ఆహారం విషయానికి వస్తే, మనం లిక్విడ్ గోల్డ్ అని పిలువబడే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మర్చిపోతున్నాం. నెయ్యి తింటే లావవుతామని చాలామంది భయపడతారు, కానీ నిజానికి జాయింట్లు తుప్పు పట్టకుండా ఉండాలంటే లోపల నుండి నెయ్యి అనే గ్రీజ్ అవసరం. రోజుకు 1 చెంచా ఆవు నెయ్యిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇది మీ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా కీళ్ల మధ్య ఉండే తేమను కాపాడుతుంది. అలాగే బెండకాయల గురించి మీరు వినే ఉంటారు. బెండకాయలోని జిగురు పదార్థం నేరుగా మోకాళ్ల గుజ్జుగా మారిపోదు, కానీ అది మీ జీర్ణ వ్యవస్థలో మ్యూకస్ పొరను బలోపేతం చేస్తుంది. ప్రతిరోజు 2 పచ్చి బెండకాయలను నీళ్లల్లో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గి జాయింట్లు ఫ్రీగా కదులుతాయి. మరో ముఖ్యమైన విషయం సూర్యరశ్మి. కేవలం విటమిన్ డి టాబ్లెట్లు వేసుకుంటే సరిపోదు. ఉదయం పూట ఎండలో కనీసం 20 నిమిషాలు కూర్చుంటే మీ శరీరం సహజంగానే ఆ విటమిన్ను గ్రహించి ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముకలు బలంగా ఉంటేనే వాటి మధ్య ఉండే గుజ్జు సురక్షితంగా ఉంటుంది. అలాగే వాల్నట్స్ అంటే అక్రోట్లలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో మ్యాజిక్లా పనిచేస్తాయి. వీటిని నానబెట్టి తింటే ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీ మోకాళ్లలో గుజ్జు పెరగాలంటే మరో అద్భుతమైన ఆహారం పాయా సూప్ అంటే ఎముకల రసం. ఇది జంతువుల ఎముకల నుండి తీసిన కొల్లాజన్ కాబట్టి మన శరీరంలోని కీళ్లకు ఇది నేరుగా పోషణనందిస్తుంది. శాకాహారులైతే సోయాబీన్స్లు లేదా మొలకెత్తిన గింజలను ఎక్కువగా తీసుకోవచ్చు. చాలామంది చేసే అతిపెద్ద తప్పు పెయిన్ కిల్లర్స్ వాడడం. నొప్పి వచ్చినప్పుడల్లా టాబ్లెట్ వేసుకుంటే అది తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తుంది, కానీ లోపల సమస్యను మరింత పెంచుతుంది. పెయిన్ కిల్లర్స్ వల్ల మన కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా కీళ్ల మధ్య ఉండే సహజమైన ద్రవాలు ఎండబెట్టేస్తాయి. దానికి బదులుగా అల్లం మరియు పసుపు టీ తాగండి. అల్లంలో ఉండే జింజరాల్ మరియు పసుపులో ఉండే కర్కుమిన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సహజ పెయిన్ కిల్లర్స్. ఇవి వాపును తగ్గించి మోకాళ్ల కణజాలం మళ్లీ పెరగడానికి సహాయపడతాయి.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో కొంచెం పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసుకుని తాగండి. మిరియాల పొడి వేయడం వల్ల పసుపులోని కర్కుమిన్ మన శరీరానికి బాగా అందుతుంది. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలనిస్తాయి. అధిక బరువనేది మోకాళ్లకు శాపం. మీ శరీరం 1 కిలో బరువు పెరిగితే నడిచేటప్పుడు మీ మోకాళ్లపై 4 కిలోల అదనపు ఒత్తిడి పడుతుంది. కాబట్టి బరువు తగ్గడమనేది మోకాళ్ల గుజ్జును కాపాడుకోవడంలో మొదటి మెట్టు. అలాగే మనం వాడే చెప్పులు కూడా సరైనవి ఉండాలి. మరీ గట్టిగా ఉండే చెప్పులు వాడడం వల్ల నడిచేటప్పుడు వచ్చే షాక్ నేరుగా మోకాళ్ల మీద పడుతుంది. సాఫ్ట్గా ఉండే చెప్పులు వాడడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట పడుకునేటప్పుడు మోకాళ్ల కింద ఒక చిన్న దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల అక్కడి కండరాలకు విశ్రాంతి దొరుకుతుంది. గుర్తుంచుకోండి, మోకాళ్ల గుజ్జు పెరగడమనేది ఒకరోజులో జరిగే ప్రక్రియ కాదు. ఇది మీ జీవనశైలి, ఆహారం మరియు క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. పైన చెప్పిన ఆలివ్ గింజలు, వెనక్కి నడవడం, నెయ్యి వాడడం మరియు నీరు తాగే పద్ధతిని కనీసం 40 రోజుల పాటు పాటించి చూడండి. మీ మోకాళ్లలో ఆ కటకట శబ్దాలు తగ్గి నడకలో హుషారు రావడం మీరే గమనిస్తారు. ఆపరేషన్ అనేది చివరి ఆప్షన్ మాత్రమే కావాలి. మన శరీరం తనను తాను బాగుచేసుకునే శక్తిని కలిగి ఉంటుంది. మనం దానికి కావలసిన పోషణనందిస్తే చాలు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ చిట్కాలను నిర్లక్ష్యం చేయకుండా పాటించండి. మీ మోకాళ్లను మళ్లీ యవ్వనంగా మార్చుకోండి. ముసలితనంలో కూడా ఎవ్వరి సాయం లేకుండా గంభీరంగా నడవడమే అసలైన విజయం. ఆ దిశగా ఈరోజే మీ మొదటి అడుగు వేయండి.